పురాణాల ప్రకారం పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు గొప్ప శివభక్తుడు. కాశీలో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, నీ యొక్క తపస్సుకు మెచ్చి తిని ఏమి వరం కావాలో కోరుకో. ఓ దేవాది దేవా మహాదేవా, ఈ లోకంలో నీకంటే నాకు ఏది ప్రియమైనది లేదు. కావున తమరు నా యొక్క ఉదరంలో ఉండగలరు. తదాస్తు. భక్తుడి కోరిక కాదనలేక శివుడు అతని కడుపులోకి వెళ్లిపోయాడు. వరం గర్వంతో గజాసురుడు విర్రవీగిపోయాడు. దేవతలపైన యుద్ధం ప్రకటించాడు. దేవతలందరినీ ఒక్కొక్కరిని ఓడించడం మొదలుపెట్టాడు. గజాసురుడు ఋషులను కూడా పీడించడం మొదలుపెట్టాడు. శివుడు కైలాసంలో లేకపోవడంతో పార్వతీదేవి కలత చెందారు. తన భర్త కోసం విష్ణువు ప్రార్థించారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, मैं कब से प्रतीक्षा कर रही हूँ. ఓ దేవి, ఎందుకు అలా బాధపడుతున్నావు? లోకాలను రక్షించే ఓ విష్ణుమూర్తి, దయచేసి నా ప్రార్థన వినండి. నా భర్తను ఈ ప్రమాదం నుండి రక్షించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. గజాసురుని ఉదరం నుండి ఆ పరమశివుని బయటకు తీసుకొని రావడానికి ఆ విష్ణుమూర్తి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. గజాసురునికి గంగిరెద్దుల ఆట పట్ల గల ఆసక్తిని గ్రహించిన ఆ విష్ణుమూర్తి నందిని తీసుకొని గంగిరెద్దుల వేషంలో గజాసురుడి దగ్గరకు వెళ్ళాడు. గజాసురుని ముందు నందీశ్వరుడు అద్భుతంగా నాట్యం చేశాడు. నృత్యానికి మెచ్చి గజాసురుడు సంతోషించి, ఏమి వరం కావాలో కోరుకో. అప్పుడు విష్ణుమూర్తి తన నిజస్వరూపంలోకి వచ్చి, అప్పుడు విష్ణువుని కడుపులో ఉన్న శివుడిని మాకు ఇచ్చేయి అని అడిగాడు. ఇచ్చిన మాట తప్పకూడదని గజాసురుడు సరే అని అన్నాడు. అప్పుడు నంది తన వాడి అయిన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చివేశాడు. అప్పుడు శివుడు గజాసురుని ఉదరం నుండి బయటకు వచ్చాడు. చనిపోయే ముందు గజాసురుడు ఓ ఒక చివరి దేవాది కోరిక దేవా కోరాడు. మహాదేవా, నా యొక్క జీవితానికి సార్థకతను చేకూర్చండి. గజాసురుని కోరిక మేరకు ఆ పరమశివుడు గజాసురుని చర్మాన్ని ఎప్పుడూ ధరిస్తాడు. అందుకే శివుడిని కృత్తివాసుడు, గజచర్మాంబరుడు అని పిలుస్తారు. తరువాత కాలక్రమంలో జరిగిన సంఘటనల ఆధారంగా గజాసురుని తలను విఘ్నేశ్వరునికి అమర్చడం జరిగింది. ఈ కథలో నీతి, అహంకారం, వరగర్వం ఎంత బలవంతుడినైనా నాశనం చేస్తాయి.